కొట్టాల వీక్ అయినాడు. వీక్ 100% వీకే. రైటింగ్ లోను అండ్ వీకే చెప్తానాడు కానీ ఏదో చిరంజీవి మధ్యలో తలకాయ దూర్చకుండా అది ఇది అని చెప్పి ఏం లేదు. వాళ్ళు కరెక్ట్గా డైరెక్షన్ ఆలోచించుకొని డైరెక్షన్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. కెప్టెన్ డైరెక్టరే క్యాప్టెన్, ఎవరి మీద నిందించాల్సిన అవసరం ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు ఇది నిందించే ఎవరు దూరలేదు, మరెందుకు ఇట్లుంది? ఎవరు దూరలేదు కదా, ఎవరు దూరినారు? ఆయనే అంటున్నాడు కదా, పెద్ద హీరో కదా, పెద్ద మాస్ హీరో కదా. ఇప్పుడు దాంట్లో ఎవరో దూరినారు, ఏదో కథలో దూరి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందా? ఇది నువ్వు పని చేసిండే పనే కదా, ఎంతవరకు వచ్చింది? పబ్లిక్ చూసి చెప్పేస్తారు ఎంతవరకు నీ పనితనం వచ్చింది. తెలిసిపోతుంది, 100% తెలిసిపోతుంది. దానికి నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ప్రతి సినిమా జనతా గ్యారేజ్ కాలేదు, ప్రతి సినిమా మిర్చి కాలేదు. ఏ డైరెక్టర్కైనా ఏమే హెచ్చులు తగ్గులు ఉంటాయి. ఒక నిందించే కంటే మనం ఏం చేసుకోవాలి, మనం ఏం కరెక్ట్ చేసుకోవాలని చెప్పేది కరెక్ట్గా ఉంటుంది. కథ బాగుంది కానీ టేకింగ్ అంత ఏమి అంటే కథలో పాయింట్ బాగానే ఉంది కానీ టేకింగ్ సరిగ్గా లేదు. పిచ్ ఫిలిం టేకింగ్. నాకు బీజిఎం ఎందుకో నాకు మైనస్ అనిపిస్తుంది. నాకు అనుకున్న రేంజ్లో ఇవ్వలేదు. అంటే హీరో ఇంట్రడక్షన్కి ఇవ్వాల్సిన బీజిఎము కానీ విలన్కి ఎక్కువ బాగా ఇచ్చినాడు. విలన్కి బాగా ఇచ్చినాడు. సైఫ్ అలీ ఖాన్కి హైప్ బాగా ఇచ్చినారు. ఎన్టీఆర్కి ఇంకా కొంచెం ఇచ్చింటే కొంచెం బాగుండేది అనిపించింది. ట్విస్ట్ ఏం పెద్ద వర్కౌట్ కాలే. బీజిఎం అంటాను కానీ ఫ్యాన్స్ అంతా బీజిఎం అంతా ఏం హైప్ లేదు. గెటప్ ఓకే కానీ ఇంకా ఎలివేషన్ ఇంకా బాగుంటే బాగుండేది. బ్రహ్మాండంగా అంటే లాస్ట్ 40 minutes 30 minutes సినిమా హైలైట్ ఉంటుందని చెప్పినారు కానీ ఆ 30-40 minutes అంత ఏం లేదు. మన ఫస్ట్ హాఫ్లో ఉన్న ఫైట్ సీన్కి ఉన్న అంత ఇది లాస్ట్లో ఏం లేదు, అంత లేదు. తర్వాత లేదు. సెకండ్ హాఫ్లో అయితే యాక్షన్ ఎఫెక్ట్స్ అంతగా ఏం లేదు. ఫస్ట్ హాఫే కొద్దిగా బెటర్గా ఉంది. స్టోరీ ఓకే, పాయింట్ ఏమో కరెక్ట్గానే ఉంది కానీ దాన్ని ఎలా తీసుకెళ్ళాలి అనే దాంట్లో ఇంకొంచెం ఆలోచించింటే బాగుండేది. ఎన్టీఆర్ అంతే కానీ ఇంకా కొద్దిగా బాగా ఎలివేట్ చేసింది ఎన్టీఆర్ని. సినిమా ఇంకా బాగా హైప్ అయ్యేది. ఎందుకంటే టేకింగ్ అయితే -పాయింట్ 100%. అంటే సినిమాని ఏ సీన్లో ఎలా ఎలివేషన్ ఎత్తాలనేది దాంట్లో మాత్రం అనిపించట్లేదు. కెమెరా వర్క్ అయితే ఉంది, బాగానే ఉంది. బాగానే ఉంది. కాకపోతే మ్యూజిక్ అనేది బీజిఎం అనేది నాకేమంత హైప్ అనిపించలేదు. పక్కా డౌన్ చేశాడు. కానీ సైఫ్ అలీ ఖాన్ చూపించిన తర్వాత బాగా హైప్ చేశాడు. బీజిఎం హైలైట్ చేశాడు. ఆయన మాత్రం బాగా హైలైట్ చేశాడు. జాహ్నవి మామూలే కదా, పాటలకు పెట్టుకున్నారు. శ్రీకాంత్ని నాకు డమ్మీ చేసినట్లు అనిపిస్తుంది, పెద్దగా అనిపించలేదు. అంతే, ప్రకాష్ రాజ్ కూడా పెద్ద క్యారెక్టర్ ఏం లేదు కదా. అంతే ఫైనల్ క్లైమాక్స్ సీన్లో కొద్దిగా ప్రకాష్ రాజ్ ఇదే అయింది. మళ్ళీ ఏం పెద్దగా ఏం అనిపించలేదు. అవుట్ ఆఫ్ 5 2.5 ఇవ్వచ్చు. అంతే వన్ టైం వాచబుల్. అంతే వన్ టైం. మరీ ఎగబడేసి 2-3 times వెళ్ళిపోవడం. ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు యాజ్ ఏ సినిమా లవర్గా నాకున్న పాయింట్స్ నేను క్లియర్గా చెప్పాను. ఫ్యాన్స్కి అయితే బాగానే ఉంటుంది. ఫ్యాన్స్కి ఓకే అంతే. ఫ్యాన్స్ ఎన్ని సార్లు చూస్తారు? 20 సార్లు చూస్తారా? 20 సార్లు పోలేరు కదా. వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఒక తావన 2-3 సార్లు చూసిన తర్వాత సెకండ్ షోకి వస్తే నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకు కూడా. సెకండ్ షోకి 4 సార్లు సినిమా చూసిన సెకండ్ షోకి కూడా వెళ్తే కూడా మళ్ళీ ఇంకోసారి చూద్దాం అనిపించేలా ఉండాలా, పడుకున్నట్టు ఉండకూడదు. అట్లా స్లో అంతే. ఫస్ట్ హాఫ్ ఏమో బాగా లెంగ్తీగా పెట్టేశాడు. సెకండ్ హాఫ్ అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ వస్తుంది మనిషికి. వెంటనే అయిపోయింది, అర్ధ గంటలో అయిపోయిందని. ఫస్ట్ హాఫ్ ఏమో బాగా లెంగ్తీగా పెట్టేశాడు. అక్కడ ఏమైందంటే దాన్ని కట్ ఆఫ్ చేసి ఏదైనా ఒక హైలైట్ చేసి మళ్ళీ ఇంటర్వెల్ స్టార్ట్ చేసింటే బాగుండేది. కొద్దిగా మనుషులకి ఇంటర్వెల్ సీన్ బాగా ఎక్కువసేపు ఉంది. ఇంటర్వెల్కి ముందు, ఇంటర్వెల్ తర్వాత అప్పుడే అయిపోయింది అన్నట్లే ఉంది. అందరూ ఎక్స్పెక్ట్ చేసేదేనంటే ఆ రేంజ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన నేను. యాక్చువల్గా ఏంటంటే అప్పుడే ఏంది టకాన్ని కట్ చేసినాడు ఆ సినిమా అంటే అయిపోయింది అంతే. సడన్ ఎండ్ అనిపిస్తుంది. మేబీ సెకండ్ పార్ట్లో ఏం చెప్తాడో తెలియదు కదా మనకి. ఫస్ట్ పార్ట్లో అయితే కానీ ఫస్ట్ హాఫ్ అయితే మోర్ దెన్ 1.5 hours పెట్టినట్టున్నాడు. సెకండ్ హాఫ్ అయితే చాలా తక్కువ టైం పెట్టినట్టున్నాడు. ఆయన కన్వీనియంట్గా ఎట్లా కావాలో అట్లా పెట్టుకున్నట్టున్నాడు అంతే. హైలైట్ చెప్పాలంటే వీడు చిన్న ఎన్టీఆర్ ఉన్నాడు కదా, వాడు ఆ కత్తుల కోసం దిగుతాడు కదా, అది బాగుంది. పెద్ద ఎన్టీఆర్ దానికంటే ఆ సినిమాలో ఆ పాటు ఆ జాహ్నవితో ఉన్న కొన్ని అంతే ఆ ఎపిసోడ్ బాగుంది.